మీ ఫేస్లో కనుక ఏజింగ్ సైన్స్ తెలుస్తుంది, చెంపలు సాగింగ్ వస్తూ ఉంది, కొంచెము ఏజ్ లుక్ కనపడుతుంది అన్నప్పుడు ఎటువంటి ప్రొసీజర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి? ఇప్పుడు చాలా మందికి తెలుసు ఫిల్లర్స్ అనేది ఒక గుడ్ ఆప్షన్. ఇన్ కేస్ ఫిల్లర్స్ వద్దనుకుంటే, నాకు ఫిల్లర్స్ వద్దు, ఇంజెక్టబుల్స్ వద్దు, ఆల్టర్నేట్గా ఈ స్కిన్ లాక్సిటీని అంటే స్కిన్ లూజ్ని మనం ఫిక్స్ చేయడానికి ఫిల్లర్స్ కాకుండా, అంటే మళ్ళీ డిపెండ్ అవ్వకుండా బాడీని న్యాచురల్గా మనం కొంచెం టైట్ చేయడానికి ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో లాస్ట్ ఫ్యూ వీడియోస్లో ఒక డిస్కస్ చేశాను. ఎంఫేస్ అనేది, మళ్ళీ ఈ ఎంఫేస్ అనేది ఈఎంఎస్ టెక్నాలజీతో వర్క్ చేస్తుంది. ఇది మజిల్ని స్టిమ్యులేట్ చేయడంతో పాటు లోపల ఫేషియల్ టైట్ చేయడం వల్ల మనకు బయట నుంచి వాల్యూమ్ యాడ్ చేయడం, అంటే ఫిల్లర్స్తో మనం వాల్యూమ్ యాడ్ చేయకుండా బాడీ న్యాచురల్గా టోన్ తీసుకుంటుంది. బట్ యూజువల్గా ఇది ఒక 4 to 6 సెషన్స్ అవసరం అవుతుంది. 2 weeks గ్యాప్ ఇస్తాము. దాంతోపాటు ఖచ్చితంగా మీరు కొలాజిన్ సప్లిమెంట్స్, లేదా వైటమిన్ సి సప్లిమెంట్స్, గుడ్ న్యూట్రిషన్, గుడ్ స్లీప్ అన్ని కనుక తీసుకోగలిగితే మీకు ఎంఫేస్ అనేది ఒక మంచి ఆప్షన్. దాంతోపాటు ఇంకొక ఆప్షన్ హైఫు కూడా ఇది కూడా హీట్ జనరేట్ చేస్తుంది, స్కిన్ కాకుండా ఇన్నర్గా. సో ఇది కూడా ఒక అల్ట్రాసౌండ్ లాగా డివైస్ ఉంటుంది. దాంతో ఏమైందంటే స్కిన్ ఎక్కడెక్కడ లూజ్ అవుతుందో అక్కడ ఆ లోపల చిన్న డ్యామేజ్ హీట్ జనరేట్ చేసినప్పుడు ఆ డ్యామేజ్ జరిగి అది మళ్ళీ బాడీ ఫార్మ్స్ కొలాజన్. బట్ ఇది కూడా యూజువల్గా వన్స్ మంత్లీ ఫస్ట్లో అవసరం అవుతుంది. తర్వాత కనుక మెయింటెనెన్స్లో once in 3 months. ఎందుకంటే ఒక్కసారి చేసిన తర్వాత కూడా బాడీ పర్మనెంట్గా కొలాజన్ ప్రొడ్యూస్ చేయదు. సో మల్టిపుల్ ఫ్రీక్వెంట్ టైమ్స్ స్టిమ్యులేషన్ అవసరం అవుతుంది. సో దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా చేస్తే మీకు ఎంఫేస్తో కాంబినేషన్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ హైఫు చేయించినా కూడా మీకు కొంతవరకు ఫిల్లర్స్ని మనం కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు. నాకు అయినా కూడా కొంత వాల్యూమ్ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళలో మీరు కనుక బాడీ కొంచెం ఒబీస్ ఉంటే మీ ఓన్ బాడీ ఫ్యాట్, అంటే ఇది యూజువల్గా 35-40 తర్వాత స్కిన్ సాగ్ అవుతున్నప్పుడు స్కిన్ రిజర్వ్ కోసం వాడే ఇంకొకటి బాడీ ఫ్యాట్ని ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. ఇది కూడా చిన్న ప్రొసీజర్. దీని ఫ్యాట్ని ఫిల్లర్ లాగా వాడుతుంది. దీంతో ఏం చేస్తామంటే పర్మనెంట్గా ఎక్కడైతే ఫ్యాట్ పెడతామో ఆ ఫ్యాట్ అనేది యూజువల్గా మనకు ఒక 4 to 5 years వరకు ఉంటుంది. మనం స్టబన్ ఫ్యాట్ తీసుకోవాలి. దీంట్లో 4 to 5 years ఉంటుంది కాబట్టి మనకు ఫిల్లర్స్ లాగా రిపీటెడ్గా అవసరం లేదు. బట్ మీ ఓన్ బాడీ ఫ్యాట్ కాబట్టి దీంతో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో ఫ్యాట్ కూడా కొంతవరకు మనకు ఫిల్లర్ లాగా వర్క్ చేస్తుంది. ఫిల్లర్ అంత ఎఫిషియెంట్ కాకపోయినా బట్ ఫ్యాట్కు చాలా అదర్ అడ్వాంటేజ్ ఉంటాయి. ఫ్యాట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి. మనం స్కిన్ పై టాప్ లేయర్లో ఇవ్వచ్చు, డీప్ టిష్యూలో ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఫ్యాట్ని మనం మల్టిపుల్ ప్లేసెస్లో వాడచ్చు కాబట్టి ఫ్యాట్ కూడా వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. మనం రెగ్యులర్గా హెయిర్ చేసే పిఆర్పీనే స్కిన్ కూడా చేయొచ్చు. పిఆర్పీ కూడా కొన్నిసార్లు అండర్ ఐస్ కానీ ఎప్పుడైతే స్కిన్ రిజనరేషన్ కోసం పిఆర్పీ కూడా మంచి టూలు. పిఆర్పీతో స్కిన్ లిఫ్ట్ అవ్వదు కానీ డెఫినెట్గా స్కిన్ టెక్స్చర్ అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 4 ఆప్షన్స్ ఎవరికైతే ఫిల్లర్స్ వద్దనుకుంటున్నారో వాళ్ళకి ఈ డివైజెస్ హైఫు అండ్ ఎంఫేస్ డివైజ్, పిఆర్పీ అండ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ఈ 4 కూడా మనకు మంచి ఆల్టర్నేటివ్స్. ఎవరికైతే ఆల్టర్నేటివ్గా మనకు ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ వద్దు, బాడీ ఓన్ థింగ్స్ని స్టిమ్యులేట్ చేసుకోవాలన్నప్పుడు ఈ 2 కొన్నిసార్లు కాంబినేషన్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు ఇండివిజువల్గా చేయొచ్చు. మీ పర్టికులర్ కండిషన్స్కి ఎట్లాంటిది సూట్ అవుతుంది మాత్రం ఒకసారి కన్సల్ట్ మీ డెర్మటాలజిస్ట్ కానీ, లేదంటే నియరెస్ట్ సర్జన్ కానీ, లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కన్సల్ట్ చేస్తే మీ కండిషన్కి మీకు ఏది సూట్ అవుతుంది అనేది, ఇవే కాకుండా ఇలాంటి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, మనకు PDRN బేస్డ్ ట్రీట్మెంట్స్, థ్రెడ్స్, తర్వాత ఫ్యూ లేజర్ డివైజెస్ చాలా ఉన్నాయి. మనం ఇదే వర్క్ చేసేయడానికి ఇలాంటి అన్నిటి గురించి మనం ఒకసారి మీ పర్టికులర్ కండిషన్ సూట్ అయితే మాత్రం ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే మీరు చూస్ చేసుకొని అండర్ అడ్వైస్ వరకే తర్వాతనే మీరు ఇలాంటి ప్రయత్నం చేయండి. సో అన్నిటితో పాటు మీ లైఫ్ స్టైల్ అండ్ మీ స్లీప్ అండ్ మీ న్యూట్రిషన్, ఈ 3 కూడా కరెక్ట్గా ఉంటే మీకు ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా చక్కగా వర్క్ చేస్తాయి.